పీఎం ఎవరు కావాలి, మోడీ కావన్నా రాహుల్ గాంధీ కావన్నా? నరేంద్ర మోడీ కావాలి. ఎందుకు? దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనము ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 150 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి కుటుంబ పరిపాలన తప్ప దేశాన్ని దోచుకొని దివాలా తీపించింది. మనము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పక్క దేశం పాకిస్తాన్ తోటి కూడా భయపడే అవసరం ఉంటుండే, చైనా తోటి కూడా ఏంటంటే భయపడే అవసరం ఉంటుండే. ఇలా నరేంద్ర మోడీ పరిపాలనను చూసి ఏకంగా ఫస్ట్ టైము ప్రధానమంత్రి అయ్యిండు, 300 సీట్లు దాటినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ స్వచ్ఛమైన పరిపాలన, కుటుంబ పరిపాలన లేకుండా, అవినీతి పరిపాలన లేకుండా భారతదేశమే ఇవాళ ప్రపంచంలో నంబర్ 1 దేశంలాగా, అమెరికాకు కూడా ఆయనను ప్రధానిగా లేనప్పుడు అమెరికా రానియలేదు. అటువంటిది ఇవాళ అమెరికా వెళ్ళడానికి కూడా నరేంద్ర మోడీ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా వెల్కమ్ చెప్తూ స్వాగతం పలుకుతుర్రు. మరి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని అయిన వద్దుగా దేశంలో మంచి పరిపాలన, అవినీతి లేని పరిపాలన, మరి ఢిల్లీలో కానీ ముంబైలో కానీ బాంబులు పేలుతుండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ మిలిటెంట్లకు మద్దతు ఇచ్చి ఇవాళ దేశాన్ని దోసుకున్నది కాక కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి కుటుంబ పరిపాలన సాగి వాళ్ళ అవినీతితోటి మంత్రులంతా దేశాన్ని దోసుకొని ఏపర్ ఆదర్శ్ కుంభకోణము, బీపర్ బోపర్స్ కుంభకోణము, సీపర్ కామన్వెల్త్ కుంభకోణం, ఈ కుంభకోణాలు చేసి మొత్తం దేశాన్ని దివాలా తీసిర్రు. మరి మూడోసారి కూడా నరేంద్ర మోడీకి అధికారం ఇచ్చి 400 పైన సీట్లు తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాలను కానీ, మరి కాంగ్రెస్ తెచ్చినటువంటి నల్ల చట్టాలను కానీ రద్దు చేసి మరి అందరము భారతీయులము, అందరికీ ఒకే విధంగా చట్టం ఉండేలాగా 370 ఆర్టికల్ రద్దు చేసిన సాహసం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా సిఏఏ అమలు కావాలన్నా ఇలా ఉమ్మడి పౌరసత్వం కానీ దేశంలో అందరూ సమానమనే అటువంటిది తీసుకురావాలి. పరిపాలన స్వచ్ఛమైన పరిపాలన ఉండాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి గురించి పనిచేసే అటువంటి వాళ్ళు కమలం గుర్తు మీద ఏ ఎంపీ క్యాండిడేట్ నిలబడ్డా కార్యకర్తలు అనేది పార్టీకి ఎప్పటికీ శాశ్వతం. నాయకులు పార్టీ మార్దర్ చేస్తారు. బీజేపీకి ఓటు వేసి 400 సీట్లతోటి ఏ క్యాండిడేట్ నిలబడ్డా